మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గతంలో జనగామ జిల్లాలోని ధరావత్ తండాలో ఆగోతు సత్తమ్మ అనే మహిళ రైతు కరువుతో నష్టపోయారు. దీంతో ఆమె కుమారుడి పెళ్లికి కేసీఆర్ సహాయం చేస్తానని గతంలో మాట ఇచ్చారు. ఈ మేరకు 5 లక్షల రూపాయల చెక్కును సత్తమ్మ కుమారుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పేర్లు చెప్పుకుని అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. రైతులను అరిగోసపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. మీద దాడి చేస్తుంటే తప్పే, దాన్ని మీకు కాదంటలేదు. దాడి చేసిన దానికంటే మొదలు ఆ ల్యాండ్ తీసుకోకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను రైతుల జోలికి పోవాలి. ఇలా రైతులు ఎంత ఆవేదన చెందుతారు. కింటాకు 500 బోనస్ ఇస్తారన్నారు. ఇంతవరకు ఒడ్లు కొనేది కూడా లేదు. సన్నోట్లు తేమ శాతం ఉన్నదని రిజెక్ట్ చేస్తాను. వాళ్ళు బయట అమ్ముకుంటే 2400, 2600 వస్తాయి. దొడ్డోట్లు కొంటోళ్ళే లేరు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. నీ బోనస్ నీ మీద నమ్మకం కూడా పోయింది. పత్తి కూడా ఇవాళ మీ ప్రభుత్వం ముందు కూడా కొనే ఏర్పాటు కూడా చేస్తలేదు. అన్నిట్లో ఫెయిల్ అయ్యారు. రైతు బంధు వస్తుందని ఆశతో ఉన్నారు, రైతు బంధువు రాలే. రుణమాఫీ వస్తుందని ఆశతో ఉన్నారు, అది రాలే. నీళ్లు వస్తాయని ఆశతో అది ఉన్నారు. ఘోరంగా ఉన్నారు, మీరు ఫెయిల్ అయ్యారు.